హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో హిందీలో రిలీజ్ అయిన స్టోలెన్. 1 hour 30 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. కాకపోతే చూసేటప్పుడు కాస్త పేషెన్స్ ఉండాలి. మూవీ స్టార్టింగ్ సీన్ నుండి స్టోరీలోకి అయితే డైరెక్టర్ తీసుకెళ్తాడు అండ్ లాస్ట్ దాకా కూడా ఇట్స్ టైట్ అండ్ ఫోకస్ నెరేటివ్ విచ్ హ్యాస్ హై టెన్స్ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్. అలానే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా స్టోరీకి తగ్గట్టు బాగా యాడ్ ఆన్ అయ్యింది. దానివల్ల స్టోరీ గ్రౌండెడ్ అండ్ రియల్ గా అనిపిస్తుంది చూసేటప్పుడు. లాస్ట్ 45 minutes అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్, హ్యూమానిటీ, ఈ పాయింట్స్ అని బాగా వర్కౌట్ అయ్యాయి. నోట్, మూవీ అయితే హిందీలో ఉంది బట్ సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ గా స్టోరీ లైన్ వచ్చేసి గౌతమ్ వాళ్ళ బ్రదర్ రామన్ ని రైల్వే స్టేషన్ కి పిక్ చేసుకోవడానికి గౌతమ్ అయితే వెళ్తాడు. అయితే అక్కడ రామన్ ట్రైన్ దిగిన టైంలోనే జుంపా అనే అమ్మాయి తన కూతురైన చుంపాని ఎవరో తీసుకెళ్తారు అనమాట. కిడ్నాప్ చేస్తారు అండ్ అందులో రామన్ ఐ విట్నెస్ అనమాట. సో తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ వల్ల రామన్ అండ్ గౌతమ్ ఇరుక్కుంటారు. సో లాస్ట్ కి ఆ పాప దొరికిందా అండ్ అసలు ఎవరు తీసుకెళ్లారు అండ్ ఎందుకు తీసుకెళ్లారు అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కమింగ్ టు హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసరికి అభిషేక్ బెనర్జీ యాస్ గౌతమ్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ అతని బ్రదర్ క్యారెక్టర్ రామన్ గా చేసిన శుభం ఆల్సో డిడ్ ఏ డీసెంట్ జాబ్ అనొచ్చు. ఇంకా జుంపా అయితే షీఈ్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం అనొచ్చు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డీసెంట్ అండ్ గుడ్ అనమాట. ఎక్కడ కూడా ఓవర్ గా అనిపించలేదు. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఇట్స్ హానెస్ట్ థ్రిల్లర్ దట్ కీప్స్ యూ ఎంగేజ్డ్ బట్ నాట్ ఓవర్ కుక్డ్. సో ఖచ్చితంగా టైం పాస్ కోసం అలా ఒకసారి అయితే చూడొచ్చు అంతే. అండ్ అలా అని చెప్పి ఏదో హై ఎక్స్పెక్టేషన్ ఇస్తున్న థ్రిల్లర్ కాదు. సో ఖచ్చితంగా మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.